హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి హనుమాన్ సుప్రభాతం పెట్టుకొని ఎక్కడికి బయలుదేరారని అనుకుంటున్నారా? అవునండి, మార్నింగ్ 4 కల్లా లేచి రెడీ అయిపోయి 6 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. అసలు ఈ ప్రయాణం నైట్ డిసైడ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. అప్పటికప్పుడు అనుకున్నాము, ఇంకా భగవంతుడి మీద భారం వేసి మా ఫ్రెండ్ ని చూస్తానికైతే బయలుదేరి వెళ్ళిపోయామండి. దీనిలో భగవంతుడి మీద భారం అనే పెద్ద పెద్ద మాటలు దేనికి అనుకుంటున్నారా? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ మాట్లాడుకుంటున్నాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయటం లేదు, పూర్తిగా కూడా చూడటం లేదండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ ని లైక్ చేసి వీడియో పూర్తయ్యే వరకు చూడండి. మేమందరం ఒక రోజు ముందు డిసైడ్ అయ్యి మార్నింగ్ లేచి ఎక్కడికి బయలుదేరామంటే చికాగోకి బయలుదేరామండి. మేము ఉంటున్న లొకేషన్ నుండి చికాగో 4 hours చూపిస్తుందండి. ఇంతకీ చికాగో ఎందుకు వెళ్తున్నామంటే ఇంకెందుకు వెళ్తాం చెప్పండి, చికాగో సుబ్బారావుని కలుద్దామని వెళ్తున్నామండి. మీ అందరికి ఆల్రెడీ చికాగో సుబ్బారావు గురించి తెలుసు కదండి, ఆయన కలుద్దామని వెళ్తున్నాను. జస్ట్ జోక్ అండోయ్, సీరియస్ గా తీసుకోమాకండి. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. అసలు ఈ వీడియో ఇలా జోక్ గా స్టార్ట్ చేశాను కానండి, మేము బయలుదేరే ముందైతే చాలా ఎమోషనల్ గా బయలుదేరామండి. ఈ చికాగో కూడా ఇలా వెళ్తామని ఎప్పుడు అనుకోలేదు. మేము చికాగోకి 2018 లో ఒకసారి వెళ్ళామండి. అప్పుడు పిల్లలు చిన్న పిల్లలు, చికాగోలో ఉన్న ప్లేసెస్ అన్ని చూస్తానికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇది రెండోసారి వెళ్తున్నాము. అది మా ఫ్రెండ్ ని కలవటానికి. అది కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో వెళ్తామని ఎప్పుడు అనుకోలేదండి. తనని చూశాక అప్పుడు మాకు హ్యాపీగా అనిపించింది. అసలు ఏం జరిగిందో కూడా మీకు చెప్తాను. ముందైతే ఈ రోడ్డు ట్రిప్ చూసేసేయండి. ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఎర్రటి కాంతులు ఆ మేఘంలో అసలు ఎంత బాగుందో తెలుసా అండి. మార్నింగ్ జర్నీ అసలు నిజంగా ఇళయరాజు సాంగ్స్ పెట్టుకొని అలాగా రోడ్డు మీద ఎవ్వరు లేకుండా వెళ్తూ ఉంటుంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నాకైతే ఈ సీన్ చూస్తే దేవి సినిమా అనే గుర్తొచ్చిందండి. మీలో ఎంతమందికి దేవి సినిమా ఐడియా ఉంది కామెంట్ లో చెప్పండి నాకు. ఇప్పుడే కదండి సన్ గురించి మాట్లాడుకున్నాను, అంతలోకే చూసారా వర్షం కూడా పడుతుంది. ఒక పక్కేమో సూర్యుడు వస్తున్నట్టు మేఘాలు, ఇంకొక పక్కేమో వర్షం పడుతున్నట్టు తొలకరి చినుకులు వాన. అసలు ఈ రోడ్డు ట్రిప్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే. నాకు ఎక్కువ లాంగ్ జర్నీస్ ఇట్లాగా కార్లో ప్రయాణము చాలా బాగా నచ్చుతుందండి. మీలో ఎంతమందికి ఇలాంటి ప్రయాణాలు ఇష్టమో కామెంట్ చేయండి. వర్షం ఆగిపోయిందండి, మరి దారి పొడుగుతున్నైతే పడలేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే పడిందండి. ఇప్పుడే కదా వర్షం చూపించాను, అంతలోకి చూడండి అసలు వర్షం పడిన ఆనవాళ్ళైనా ఏమన్నా కనపడుతుందా ఈ రోడ్డు మీద? చెప్పాను కదా వర్షం అక్కడక్కడ మాత్రమే పడిందని. ఇంకా అంతలోకి ఇదిగో ఒక రోడ్ యాక్సిడెంట్ కూడా జరిగిందండి. మేము వెళ్లే దారిలో అమెజాన్ ట్రక్ ఉంది, బోర్లా పడినట్టుందండి. దాని సామాన్లన్నీ అటు పక్క పడి ఉన్నాయి. అసలు దీనికి ఎంత పెద్ద ట్రాఫిక్ ఆగిపోయిందంటే మీకు ముందు లైన్ చూపిస్తాను రండి. అదే మాకు ఇటు సైడ్ గనక ఆగిపోయి ఉంటే మేము 10ంటికో రీచ్ అవ్వాల్సిన ఈవినింగ్ ఎప్పుడో 4ంటికి రీచ్ అయ్యే వాళ్ళము. ఇంకా రోడ్డు మీద అయితే ఇలాంటివి కామన్ కదండి జరగటము, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మిగతా చెప్తూనే ఉన్నాను. చికాగోలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇదిగో పెద్ద బోర్డు చూసారా, విజిట్ చికాగో సౌత్ ల్యాండ్ అని రాసింది. చికాగో కూడా పెద్ద సిటీ అండి, చాలా బాగుంటుంది. దీని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 8:30 అయిపోయిందండి టైము. 9:15 కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. అసలు మేము చికాగోకి ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్ అను అండ్ శ్రీకాంత్ గారి వాళ్ళ ఫ్యామిలీ మిచిగన్ నుండి చికాగో మూవ్ అయ్యారని చెప్పాను, మీకు గుర్తుందా? వాళ్ళకి సెండ్ ఆఫ్ పార్టీ కూడా ఇచ్చాము. అబ్బా, ఇలా మీకు గుర్తు చేయటం దేనికిలే గాని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. వాళ్ళ సెండ్ ఆఫ్ పార్టీ చూడకపోతే చూసేసేయండి. ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుకు కింద లింక్ ఇస్తున్నా, చూసేసేయండి. ఇప్పుడు వాళ్ళని కలవడానికి ఈ చికాగోకి వచ్చామండి. వాళ్ళు చికాగోకి మూవ్ అయ్యి సెట్ అయ్యాక మమ్మల్ని చాలా సార్లు రమ్మని పిలిచారు కానీ మా వారి ఆఫీస్ వర్క్, అటు పిల్లల స్కూల్స్ ఉండటం వల్ల వెళ్ళలేకపోయాము. ఇప్పుడు కూడా మా ప్లాన్ లో లేదండి. అయితే సడన్ గా నైట్ డిసైడ్ అయ్యి మార్నింగ్ బయలుదేరాము. అది కూడా మా ఫ్రెండ్ అనుకి హెల్త్ బాగలేదండి. ఫస్ట్ ఫీవర్ అని చెప్పారు. సరే ఫీవరే కదా, కామన్ గా వస్తూ పోతూ ఉంటాయి అనుకున్నామండి. తర్వాత కాల్ చేసి ఫీవర్ తగ్గిందా అని అడిగితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని తెలిసింది. తనకి సడన్ గా స్టమక్ పెయిన్ వచ్చేసిందండి. అందులోనూ
ఇన్ఫెక్షన్ కూడా ఉందంట. అది తగ్గిస్తానికి ఒక 3 days హాస్పిటల్లో ఉంచి మెడిసిన్ ద్వారా అయితే తగ్గించేశారు. ఆపరేషన్ కూడా అన్నారు కానీ భగవంతుడి దయ వల్ల మెడిసిన్ ద్వారా అయితే క్యూర్ అయిపోయిందండి. మేము కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే తను చాలా డల్ అయిపోయిందండి. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక తనని చూద్దామని చెప్పేసి వచ్చేసామండి. ఇంకా మేము వస్తున్నట్టు వాళ్ళకి తెలుసు గాని పిల్లలకి తెలియదండి. కొంచెం మమ్మల్ని చూసినాక తను హ్యాపీగా ఫీల్ అయిందండి. అంతే కదా, ఇక్కడ ఎవరుంటారు చెప్పండి, ఒకళ్ళం ఇలాగ సాయం చేసుకుంటూ ఉండాలి కదా. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే మా పెద్ద బాబాను వాళ్ళ పెద్ద బాబు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి, మాకు వంట కూడా చేసి పెడుతున్నాడు వాళ్ళ పెద్ద అబ్బాయి. ఇంకా అందరము టిఫిన్ భోజనాలు అన్ని అయిపోయాక కొంచెం సేపు తనతో అన్ని మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాత ఇంక ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా అని కాసేపు డ్రెస్అప్ అలా చేసేసుకొని ఇంకా బయటికి తీసుకొచ్చామండి. వాకింగ్ లాగా చేపిద్దాము నిదానంగా అని చెప్పి. మనం ఎంత దూరంలో ఉన్నా సరే నిజమైన ఫ్రెండ్ అంటే పిలవకుండానే వచ్చేవాడండి. ఇవాళ నా ఫ్రెండ్ ఆరోగ్యం బాగలేదని తెలిసింది. నేను అసలు మిచిగన్ లో ఉన్న మనసంతా ఆ చికాగోలోనే ఉండిపోయిందండి. ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా చికాగోకి అయితే బయలుదేరాము. ఎందుకంటే కొన్నిసార్లు మాటల కంటే మన ప్రెజెన్స్ ఇచ్చే ధైర్యమే పెద్ద మందవుతుందండి. అమ్మా నాన్న అత్తయ్య మామయ్య అందరు ఇండియాలో ఉంటారు. వాళ్ళకి మన బాధ చెప్పలేము. ఇక్కడ కష్టంలో నిలబడేది ఫ్రెండ్స్ మాత్రమేనండి. ఇదే కదా ఫ్రెండ్షిప్ అంటే. సంతోషంలో పంచుకునే దానికంటే కష్టంలో పక్కన ఉండడమే నిజమైన బంధం అనేది నేను బాగా బిలీవ్ చేస్తూ ఉంటానండి. అలాగే తనని చూసి నువ్వు ఒంటరి కాదు అని చెప్పడానికి ఈ రోజు నేను వచ్చానండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఒక్క మెసేజ్ చేసి నేను ఉన్నాను అని చెప్పండి. ఇంక అంతే అండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీలా మారిపోతారు. ఫ్యామిలీ దూరమైన ఫ్రెండ్స్ దగ్గర చేస్తారు. ఇంకా మేము అలా వాక్ చేసుకొని వెళ్తూ ఉంటుంటే ఇంకా పిల్లలైతే బ్యాట్ ఆ సైకిళ్లతో ఆడుకుంటూ ఉన్నారండి. చాలా బాగా కలిసిపోయి చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. మా ఇద్దరు పిల్లల ఫ్రెండ్షిప్ కూడా ఇలానే కొనసాగాలి, పెద్దయ్యకి కూడా ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం ఇక్కడికి డబ్బు సంపాదించడానికి వచ్చాం, కానీ డబ్బు కంటే విలువైంది కష్టంలో పక్కన ఉండే ఒక చెయ్యి. ఎందుకంటే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదా, దూరం దాటి కష్టం దాటి పక్కన ఉండడం. ఇండియాలో వాళ్ళకి ఏమైందిరా అని అడిగితే కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడికి రాలేరు, మనం అక్కడికి వెళ్ళలేము. అప్పుడు అర్థమవుతుందండి విదేశాల్లో ఫ్రెండే ఫ్యామిలీ అవుతాడు అని. ఇంకా అలా తనని బయటికి తీసుకొచ్చి ధైర్యం చెప్తూ కొంచెం నవ్విస్తూ మాటలు చెప్పుకుంటూ హ్యాపీగా గడిచిపోయిందండి. ఇంకా వాళ్ళు ఉండే కమ్యూనిటీ విషయానికి వస్తే అసలు చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కాండోస్ అండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము వెళ్తుంది కూడా ఈ క్రికెట్ ఆడటానికి అన్నమాట. వాళ్ళ చిన్న బాబు దగ్గర ఒక సైకిల్ ఉందండి. ఆ సైకిల్ నేను కూడా ట్రై చేద్దామని తీసుకుంటే నా చుట్టూ ఉన్న మా పిల్లలైతే అది ఇలా కాదమ్మా, ఇది ఇలా వెళ్ళుమా, అది ఇలా తొక్కాలమా, ఇలా వెళ్ళాలి, లేదంటే నువ్వు పడిపోతావు, ఎందుకే కాళ్ళెరగొట్టుకుంటావు, ఇంక ఈ అన్ని మాటలు విని నాకు ఇసుకు పుట్టి మీరే తొక్కుండ్రా అని చెప్పి వాళ్ళకే ఇచ్చేసానండి. మా పిల్లలైతే చాలా ఈజీగా మూవ్ అయ్యగలిగారు గాని నేనైతే అది చేయలేకపోయాను. కొంచెం భయం వేసింది. మా హస్బెండ్ ని చూడండి, ఒక చిన్న పిల్లోడు అయిపోయి సైకిల్ మీద రైడ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. తర్వాత కాసేపు క్రికెట్ ఆడారండి. ఇక్కడ మాకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఇంకా అందరూ బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు పేరెంట్స్ ని కూడా పిలిపించుకుంటూ ఉంటారండి. ఇక్కడ చూసారా, పెద్దవాళ్ళందరూ కూడా వచ్చున్నారు ఇండియా నుంచి. వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు అలా సరదా కూర్చొని చూసుకుంటూ ఉన్నారు. శ్రీకాంత్ గారు వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తూ ఉన్నారంటండి. నేను ఈ వీడియో పెట్టేసరికి వాళ్ళు నాకు తెలిసి వచ్చుంటారు. ఇక్కడ మీకు పక్కన అపార్ట్మెంట్ లో చూపిస్తున్నానండి. చూసారా, బయట ఇలాగా కూర్చొని మాట్లాడుకుంటుంటే నాకైతే ఇండియానే గుర్తొచ్చింది. అసలు పిల్లలు కూడా అక్కడ కలర్ వాట్ కలర్ అని గేమ్స్ ఆడుకుంటూ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటుంటే అసలు మనకి ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చిందండి. ఇవి అపార్ట్మెంట్స్ అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది కాండోస్. ఈ అపార్ట్మెంట్ లో అయితే ఇక్కడ మొత్తం ఇండియన్స్ అనండి. ఇండియన్స్ అంటే అదే నార్త్ ఇండియన్స్, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అందరు కలుస్తున్నారు. చాలా బాగా నచ్చిందండి నాకు ఈ అపార్ట్మెంట్ అయితే. అసలు ఇక్కడ చాలా మంది వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అసలు మినీ ఇండియా లాగా అనిపించిందండి. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంక నైట్ డిన్నర్ చేసేస్తున్నామండి. వీళ్ళ ఉంటున్న కాండో కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే నేను వీడియో తీసుకోలేకపోయాను. ఇంకా తనకు కూడా ఫుడ్ పెట్టేసేసి ఇంక మేము కూర్చొని తింటున్నాం అనమాట. నేను ఆఫ్టర్నూన్ పప్పు చారాను బీరకాయ కర్రీ చేశానండి తన కోసము. ఇంకా నైట్ కి చపాతీ రెడీమేడ్ ఉంటే అవి కాల్చుకొని ఇంకా అయ్యే కర్రీస్ వేసుకొని తింటున్నాము. తిన్నాక అందరం పడుకున్నామండి. మార్నింగ్ లేచిన తర్వాత నేను ఏమేమి కర్రీస్ చేశానో కూడా చూపిస్తాను. బీన్స్ క్యారెట్ ఫ్రై చేశానండి, గుత్తి వంకాయ కర్రీ చేశాను,
రోటి పచ్చడి చేశాను, రసం పెట్టాను. అలాగే తన కోసము బెండకాయ ఏపుడు, దొండకాయ ఏపుడు, బెండకాయ పులుసు, ఈ కర్రీస్ అని నేను 6 o'clock కల్లా లేచి ఫ్రెష్ అయిపోయి, అసలు పాపం వాళ్ళిద్దరు మా వారను వాళ్ళ ఆయన కటింగ్ చేసి ఇస్తూ ఉంటుంటే నేను పొయ్యి మీద అన్ని చేసేసానండి చక్క. ఎందుకంటే ఇలా 4-5 రోజులు కర్రీస్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాపం తనకు ఓపిక లేదు కదండి. ఈ 4 days ఈ కర్రీస్ వేసుకొని తింటారులే అని చెప్పి కర్రీస్ కూడా చేసి పెట్టి ఫ్రిడ్జ్ లో అన్ని సర్ది నీట్ గా వచ్చానండి. నేను వచ్చిందే అందుకు కూడా. ఇలా కర్రీస్ చేసి పెట్టొస్తే వాళ్ళు ఆ 4 days తింటారు కదండి అని చెప్పేసి చేసి ఇచ్చేసి ఇంకా మేము కూడా రిటర్న్ అయిపోతున్నామండి. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకి ఆఫీస్, పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కదా. ఒక్క రోజేనండి, సాటర్డే వెళ్ళాము. ఆ రోజు ఈవినింగ్ కి తనతో అన్ని చక్కగా మాట్లాడుకున్నాము. నెక్స్ట్ డే లేసి ఆ కర్రీస్ అన్ని చేసి ఇంట్లో కొన్ని సర్దాల్సిని చూసుకొని తనకి ధైర్యం చెప్పి మళ్ళీ అయితే మేము మా మిచ్చిగన్ కి రిటర్న్ అయిపోయాము. నేనైతే ఆ కర్రీస్ అన్ని చేసేసరికి ఆఫ్టర్నూన్ 12 అయిపోయిందండి. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి అందరం భోజనం చేసేసుకొని బయలుదేరామండి మిచ్చిగన్ కి. ఇంకా 2 రోజులు ఉంటే బాగుండి అనిపించింది కానీ ఇంకేం చేస్తాను చెప్పండి. మళ్ళీ మరుసటి రోజు మా వారికి ఆఫీసు, పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి అయితే బయలుదేరాము. చివరికి జీవితంలో మిగిలేది డబ్బు కాదు, పదవి కాదు, కష్టంలో మన పక్కన నిలబడిన మనుషులే. నేను అసలు ఈ వీడియో చేయటానికి కారణం కూడా మనందరికి ఇది గుర్తు చేయటానికేనండి. ఫ్రెండ్ అంటే ఫోటోలో నవ్వటానికే కాదండి, కష్టంలో చేయి పట్టుకోవడానికి కూడా. ఎందుకంటే రేపు బాధపడే కంటే ఈ రోజు ధైర్యం ఇవ్వడమే నిజమైన ఫ్రెండ్షిప్ అండి. మీకు కూడా అలాంటి ఫ్రెండ్ ఉంటే ఇంకా ఆలస్యం చేయకండి. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక కలయిక చాలు వాళ్ళకి మళ్ళీ మనం ఉన్నామని ధైర్యం ఇవ్వటానికి. మనం ఒంటరి కాదు, మనకి మనం ఉన్నాం అని చెప్పొచ్చండి.